వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. సాధారణంగా మన రైతు సోదరులు వారి పొలాల్లోని వరి కానీ, అలాగే పొగాకు కానీ, పత్తి కానీ కొన్ని పంటలను అయితే పండిస్తూ ఉంటారు. అవి గిట్టుబాటు ధర రాకపోవడంతో అప్పులు పాలవడం కూడా మనం చూస్తూ ఉంటాం. కానీ ఈ రాజానగరం మండలంలో గల కొత్త తుంగపాడు గ్రామంలోని తండ్రి కొడుకులు మాత్రం కాస్త విభిన్నంగానే ఆలోచించని చెప్పుకోవచ్చు. సాంప్రదాయబద్ధంగా వరి పండించే పొలంలో ఏకంగా వారైతే తామర పువ్వులను పండించి అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. అసలు వీరికి ఆలోచన ఎలా వచ్చింది, ఈ పంటను ఏ విధంగా పండిస్తున్నారనే విషయాలను వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం కొత్త తుంగపాడు గ్రామం. ఈ ఊరిలో వీరబాబు అనే ఓ రైతు తన కొడుకుతో కలిసి ఒక ఎకరం పొలంలో ఒక వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. నిజానికి మనందరికీ తెలిసింది ఏంటంటే, తామర పూలు చెరువుల్లోనూ పెద్ద పెద్ద కుంటల్లోనూ సహజ సిద్ధంగా పెరుగుతాయి. కానీ వీరబాబు మాత్రం తమ సొంత పొలంలో నీటిని నిలిపి ఏకంగా ఎకరం విస్తీర్ణంలో తామర సాగును చేపట్టి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. వరి సాగు కంటే ఇందులో పెట్టుబడి తక్కువ, ఆదాయం ఎక్కువ అని వీరు నిరూపిస్తూ ఉన్నారు. చెప్పండి వీరబాబు, అసలు ఏంటి ఈ తామర పంటను? అంటే వరి వేసే పంట ఇది, గతంలో వరి కూడా వేసే ఉంటారు. ఈ తామర పంటను ఎలా వేయాలనిపించింది, అసలు ఏంటి విషయం చెప్పండి. రాజనగరం మండలం కొత్త తుంగపాడు రామవస్తుని ఏరబాబుని. నేను మా నాన్నగారు నాకు ఎకరం చేను ఇచ్చారండి. 10 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి నేను ఉర్రు పండించేవాడిని. కానీ ఈ పక్కనే మునిగిపోవడం, లేకపోతే వర్షాలు వచ్చి మునిగిపోవడం, అలా చేసి పంట చేతికి వచ్చిన నోటికి వచ్చిన పంట చేతికి రాపడం, ఇంకా నాకు ఎత్తు పుట్టండి. నా మనసుని నేను ఒక తామర పువ్వులు వేసి పండిందామా అనే ఒక ఐడియా వచ్చిందండి. నాకు ఈ సంవత్సరం తామర పువ్వులు వేసుకున్నానండి. నేను వేసుకుని మొన్న జూన్ 1ని వేసానండి. జూన్ 1ని జూలై 15వ తారీఖు నాకు పంట ఇత్తడం మొదలెట్టిందండి. అలాగే ఇంకొక 2 నెలలు కూడా మనకి పంట చేతికి వస్తుందండి. ఇది పంట పువ్వులు కూడా బాగా పోస్తున్నాయండి. అంటే ఏ నెల వరకు వస్తే ఈ పంట వస్తుంది అసలు? మనకి ఇంకా 2 నెలల వరకు వస్తుందండి. ఇక్కడ నుంచి ఇంకా 2 నెలల వరకు వస్తుంది. దశమి నవరాత్రులు, దేవి నవరాత్రులు. ఇప్పుడు వరలక్ష్మి పూజ అయిపోతుందండి. వచ్చి వినాయకుడి చవితికి తర్వాత దేవి నవరాత్రులు కూడా నేను అమ్ముకోవచ్చండి. అసలు వరి వేసే పొలంలో అసలు తామర పూలే పంట ఎందుకు వెళ్ళిన, అసలు మీకు ఎలా అనిపించింది అసలు ఇది? నాకు తామర అంటే అందరికి కావాల్సిన వస్తువు కదండి. ఒక దేవుడిగా మందిరంలో పెట్టుకోవచ్చు, ఒక గుళ్ళో పెట్టుకోవచ్చు అండి. మనకి వరలక్ష్మి పూజకి బాగా ఎక్కువ వెళ్తాయండి. తర్వాత వినాయకుడి చవితికి కూడా ఎక్కువ వెళ్తాయి. దేవి నవరాత్రులు కూడా బాగా దీన్ని డిమాండ్ గా వాడతారండి. దాని గురించి నేను ఆ ఐడియా మనసులో పెట్టుకుని మనం ఒరి మీద ఎక్కువ తీయగలదామా, మనం ఒరితోటి పాటు పండించగలదామా అని ఒక ఐడియా మీద నేను వేసుకున్నానండి. అసలు విత్తనం మనకు ఒక ఆయన తెలిసిన ఆయన ఉంటే ఆయన అడిగి ఆయన చేత విత్తనం తప్పించి పాతించుకున్నాను. ఎలా ఉంది అసలు డిమాండ్ ఎలా ఉంది? ఇప్పుడు వరి ప్లేస్ లోని తామర పంట వేశారు. ఈ పంట ఎలా ఉంది? అంటే పెట్టుబడి ఏమైనా ఎక్కువగా అనిపిస్తుందా? పెట్టుబడి తామర పంటకి పెట్టుబడి అవసరం ఉండదండి. వరి అంత పెట్టుబడి కూడా ఉండదండి. వరిలో సగం వరికి బాగా ఎక్కువ పెట్టాలండి. వరికి అయితే ఎకరానికి 4 బత్తాలు ఇస్తారండి ఎరువులు. లేకపోతే 3 బత్తాలు వేసి రైతులు ఉంటారు, 4 బత్తాలు వేసి రైతులు ఉంటారండి. దీనికి అంత అవసరం ఉండదండి. కొద్దిగా ఏమైనా ఒక 10 కేజీలు 5 కేజీలు వేసి ఉంటారండి, అంతే. అంత మించి ఏమీ లేదండి. అదే మొక్క అప్పుడు వేసానండి. ఇప్పుడు కూడా పిండి అవసరం ఉండదండి మనకి. ఇంకా దానికి పిండి కూడా ఏమి ఉండదండి. మనకు మందులు కూడా ఏమి ఉండదండి. అంటే ఎలాగా ఇప్పుడు ఈ పంట చేతికి వచ్చింది, పువ్వులు బాగా మొత్తం పంట అంతా పండున్న ఎకరం పంటలు ఉన్నా, వీటిని ఎలాగ అమ్ముతున్నారు అసలు? మన దగ్గర సరుకుంటే పూజల నాటి దళారులు వస్తారండి. వాళ్ళకి మనం తీసిస్తే వాళ్ళు అట్టుకెళ్ళిపోయి అమ్ముకుంటారండి. అది మిగిలిన ఏమంటే మనం మార్కెట్ కట్టుకెళ్ళి మన సిల్లర్గా పువ్వు చొప్పున ఒక పువ్వు 2 పువ్వులు, ఒక పువ్వు 2 పువ్వులు మనం కూడా అమ్ముకోవచ్చండి. ఒర్రు మీద కొంచెం బెటర్ అనిపిస్తుందండి నాకు ఒర్రు మీద బెటర్ అనిపిస్తుందండి ఇప్పుడు. అయితే సంవత్సరాలుగా వరి సాగు చేస్తూ సరైన దిగుబడి రాక చేతికొచ్చిన పంట చేజారిపోతుంటే మనస్తాపానికి గురైన వీరబాబు ఈసారి ఎలాగైనా కొత్తగా ఆలోచించాలని నిర్ణయించుకున్నాడు. అలా పుట్టుకొచ్చిందే ఈ తామర సాగు ఆలోచన. ఒక్కసారి ఈ మొక్కలు నాటితే చాలు 3 నుంచి 4 నెలల పాటు వరుసగా పూలు పూస్తూనే ఉంటాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు ప్రతి నెల మంచి ఆదాయం వస్తూ ఉండడంతో వీరబాబు ముఖంలో ఆనందం వ్యక్తం అవుతూ ఉంది. ఇప్పటి వరకు సుమారు 2000 పైగా తామర పూలను విక్రయించినట్లు వారు సగర్వంగా చెబుతూ ఉన్న పరిస్థితి. రాజనగరం మండలం కొత్త తుంగపాడు గ్రామం నుంచి నేను మాట్లాడుతున్నాను. మా తాతయ్య గారి పేరు యాళ్ళ పల్లయ్య గారు, మా నాన్నగారి పేరు యాళ్ళ వీరబాబు గారు. ఈ పొలం మా తాతయ్య గారు మా నాన్నగారికి 10 సంవత్సరాల కిందట
సాగు చేసుకోమని ఇచ్చారు. అయితే మా నాన్న 10 సంవత్సరాల నుంచి ఏకాగ్రతంగా వరి పంటనే వేస్తున్నారు. అయితే ఇది లోతట్టు ప్రాంతం వల్ల మా పొలం వర్షాకాలం మునిగిపోయి వచ్చిన పంట చేతికి రాకుండా దిగుబడి లేకుండా పోవడం జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం కొంచెం డిఫరెంట్గా ఆలోచించి ఈ తామర 108 రేఖల పద్మ పూలు వేద్దామని ఆలోచించి ఒక ఆలోచనతో వచ్చి దీన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. అయితే ఈ 108 రేఖల తామర పూలు ఎక్కడో మన్య ప్రాంత దూరం నుంచి తీసుకుని వచ్చి నాటడం జరిగింది. అయితే నాటిన తర్వాత ఇది జూన్ 1న నాటాము. 2 నెలల్లో ఈ పంట మా చేతికి వచ్చింది. ఇప్పుడు ఇదే సీజన్ మాకు వరలక్ష్మి తల్లి వ్రతం, దుర్గమాత పూజ, ఇంకా వినాయక చవితికి ఈ పూలు అనేవి అమ్మడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మేము 2 కోతలే కోసాము. ఇంకా వచ్చే కాలంలో ఎన్ని అవుతుందో చూద్దామని ఒక ఆలోచనతో ఉన్నాము. అయితే ఈ యొక్క పంటకి ఏమీ ఎరువులు వేయకుండా ఉపయోగించకుండా దీని సదాగా ఆర్గానిక్ వేలో పండిద్దామని ఒక ప్లానింగ్తో ఉన్నాము. ఎందుకంటే ఈ భూమి యొక్క సారవంతం కూడా పోగొట్టకుండా ఈ ఎరువులు వేసి కాపాడుకుందామని చెప్పి ఈ యొక్క పంటని వేయడం జరుగుతుంది. ఇక ఈ సాగులో తండ్రికి తోడుగా నిలిచిన ఆయన కుమారుడు మాటల్లో చెప్పాలంటే ఈ పంట సమయం మే నెల నుంచి నవంబర్ వరకు ఉంటుందని, ప్రతి పువ్వును మార్కెట్లో 15 రూపాయల నుంచి 20 రూపాయల వరకు విక్రయిస్తూ ఉంటామని, ఒక పంట కాలంలో దాదాపు 2000కి పైగా పూల దిగుబడి సులువుగా వస్తుందని చెబుతూ ఉన్నాడు. అలాగే అసలు తామర పూలకు మార్కెట్లో ఉన్న డిమాండ్ ఎలాంటిదో మనందరికీ తెలిసిందే. మన సంస్కృతిలో తామర పూలకు ఎంతో పవిత్రమైన స్థానం ఉంది. వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి, దసరా, దీపావళి, కార్తీక మాసం ఇలా అన్ని సీజన్లలో కూడా వరుసగా వచ్చే పండుగల సీజన్లో లక్ష్మీదేవి పూజకు తామర పూలనే అత్యధికంగా ఉపయోగిస్తారు. అందుకే ఈ పూలకు మార్కెట్లో ఎప్పుడు భలే డిమాండ్ ఉంటుంది. కష్టం ఒక్కటే కాదు, సరైన ఆలోచన కూడా రైతును రాజు చేస్తుంది అనడానికి వీరబాబు గారి కథే ఒక గొప్ప ఉదాహరణ. మూసా పద్ధతుల్లోనే వ్యవసాయం చేస్తూ నష్టపోకుండా కాలానికి తగ్గినట్టుగా మార్కెట్ డిమాండ్ని బట్టి ఇలాంటి ప్రత్యామ్నాయ సాగు వైపు అడుగులు వేస్తున్న రైతన్న ఎప్పుడూ నష్టపోడు. నా పేరు వల్లి వీరసాయి దుర్గ అండి. నేను ట్రైనీ ఐసీఆర్పీగా కొత్త తుంకవాడ గ్రామంలో వర్క్ చేస్తున్నానండి. ఈయన ఏంటంటే యాళ్ళ వీరబాబు గారండి. ఎకరం పొలంలో తామర పువ్వులు అనేవి సాగు చేయడం జరిగిందండి. అవి ఏంటంటే మనకి వరి పొలంతో చూసుకుంటే మనకు తక్కువ ఖర్చుతో కూడిన పని అండి. అలానే మనకి ఆదాయం కూడా కొంచెం లాభసాటిగా వచ్చే విధంగా ప్రకృతి వ్యవసాయం చేసే విధంగా ఈయన చేస్తున్నారండి. మనకి ఏంటంటే తక్కువ ఖర్చుతో కూడి ఎక్కువ లాభాలను వచ్చే విధంగా కూడా ఈయన షీడ్ అనేది వేరే రైతులకు ఎక్స్పోర్ట్ చేసే విధంగా కూడా ఈయన చేయడం జరిగిందండి. మనకి నెక్స్ట్ ఎక్స్ట్రా రైతులకు ఏమైనా షీడ్ కావాలితే ఈ రైతు దగ్గర తీసుకోవడం అనేది జరుగుతుందండి. మనకి ఏంటంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు కూడా విషతుల్యం అనేది లేకుండా మన ప్రకృతి వ్యవసాయం చేసే విధంగా మన గ్రామాలని ప్రతి మండలాన్ని డెవలప్ చేసే విధంగా చేయమండం జరిగిందండి. ఆయన ఆదేశాల మేరకు కూడా మనం ఈ వ్యవసాయం చేసే విధంగా ప్రతి రైతుతో మాట్లాడతాం. అలానే ప్రతి రైతుని న్యాచురల్ ఫార్మింగ్ చేసే విధంగా మనం చెప్పడం జరుగుతుంది సార్. ఏంటంటే ఈ రైతు మనకి కొత్తగా దిగుబడి వచ్చే విధంగా ఈ తామర పువ్వులు అనేవి సాగు చేయడం జరిగిందండి. ఈ తామర పువ్వుల సాగు వలన ఏంటంటే ఒక రైతే కాకుండా ఇలా కొంతమంది రైతులు చేసే విధంగా కొన్ని ప్రకృతి విపత్తుల్ని కూడా తట్టుకునే విధంగా ఈ పంట అనేది డెవలప్ అవుతుందండి. మనకి ఎటువంటి వర్షాలు వచ్చినా అలానే ఎక్కువగా ఎండ కాసినా ప్రతి దానికి కూడా ఈ తామర పువ్వుల సాగు అనేది మనకు తట్టుకుంటుందండి. అలానే ఎటువంటి వర్షాభావ పరిస్థితుల్లో కూడా ఈ పంట అనేది మంచి దిగుబడిని ఇచ్చే విధంగా ఉంటదండి. రాజానగరం జిల్లా ఈ కొత్త తుంగపాడు గ్రామంలో వీరబాబుకు వచ్చిన ఐడియా మాత్రం నిజంగా సూపర్ అని అనిపిస్తుంది. ఎందుకంటే వరి పంట కానీ మిగతా వేరే రకమైన పంటలు అంటే వాణిజ్య పంటను పొగాకు కానీ ప్రతి కానీ అధిక వర్షాలు రావడం వల్ల కానీ కాలువలు పొంగినప్పుడు కానీ నష్టాల బారిన పడుతూ ఉంటారు రైతులు. చాలా మంది రైతులు అయితే మాత్రం ఈ నష్టాలు భరించలేక ఆ భూమిని అయితే బీడు భూమిగా వదిలేస్తున్న పరిస్థితుల నేపథ్యంలో నిజంగా ఈయనకైతే ఒక ఆలోచన వచ్చిందని, ఆ ఆలోచనతో అంటే ప్రతి హిందువులకు జరిగే ప్రతి పూజా కార్యక్రమాల్లో కూడా తామర పువ్వుకి ఎంతో విశిష్టత ఉంది. ఆ విశిష్టత నేపథ్యంలోనే ఈయనకు వచ్చిన ఒక వినూత్నమైన ఆలోచనతో అంటే హిందువులు ప్రతి పండగ కూడా ఈ పువ్వును వాడుతారు కనుక ఆ పువ్వును పంట రూపంలో మార్చగలిగితే తాను లాభాల దారిన పడవచ్చనే ఒక ఆలోచనతో అంటే గతంలో వరి పండించినప్పుడు నష్టాలు చూసామని అలాగే చాలా ఇబ్బందులు పడ్డామని, కానీ దీనికి అటువంటి పురుగు మందులు ఏవి వినియోగించకుండా
కేవలం దుంపను నాటి కొద్దిపాటి పిండిని చల్లితే ఆ పంట మాత్రం చేతికి వచ్చి ఏపుగా పెరిగి ఆర్థికంగా భరోసా ఇస్తుందనే ఒక నమ్మకంతో అయితే మాత్రం ఆ రైతు వీరబాబు వినూత్నంగా ఆలోచించాడు. ఈ నేపథ్యంలోనే అతను చేసిన ఈ పంట అయితే సక్సెస్ అయ్యని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఈ ప్రాంతానికి ఆ గ్రామంలో ఉన్న చుట్టుపక్కల ఉన్న మహిళలందరూ కూడా ఈయన పంట పొలం దగ్గరికి వచ్చి ఆ పూలను తీసుకొని వెళ్ళడం చాలా సంతోషం ఇస్తుందని చెప్పి అక్కడ చెబుతూ ఉన్నారు. అదేవిధంగా ఈ మార్కెట్ లో కూడా ఈ పూలకు మంచి డిమాండ్ ఉండడంతో అయితే ఈ పంట అయితే మాత్రం వేయడం చాలా ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి లేదని, అంత లాభదాయకంగా ఉంటుందని రైతు వీరబాబు అయితే చెబుతున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఈ తండ్రి కొడుకులు ఆలోచించిన విధానం అయితే మాత్రం చాలా మంది రైతులకు ఆదర్శంగానే ఉందని చెప్పుకోవచ్చు. ఈ పంటను వేయడం వల్ల అయితే మాత్రం లాభాల బాటలో ఉండొచ్చని ఖచ్చితంగా ఆ రైతు మాటలను తెలుసుకుంటున్నాం. కెమెరా పర్సన్ దుర్గపేస్తో శివప్రసాద్, సుమన్ టీవీ, రాజానగరం నియోజకవర్గం.